అదే పోలీస్ స్టేషన్, అదే క్వార్టర్, అదే గదిలో మరో ఎస్ఐ ఆత్మహత్య. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుకనూరుపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారు. సరిగ్గా 10 నెలల క్రితం ఇదే పోలీస్ స్టేషన్లో, ఇదే క్వార్టర్లో, ఇదే గదిలో సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తన రివాల్వర్తో కాల్చుకుని ప్రాణం తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా అదే ప్లేస్లో ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ప్రభాకర్ రెడ్డి 2012 బ్యాచ్కు చెందిన ఎస్ఐ. స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు. 10 నెలల క్రితం రామకృష్ణారెడ్డి చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ప్రభాకర్ రెడ్డి విధులు చేపట్టారు. కానీ 10 నెలలు తిరక్క ముందే రామకృష్ణారెడ్డిలాగే ప్రభాకర్ రెడ్డి కూడా ప్రాణాలు తీసుకున్నాడు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికీ ఇది 3వ ఆత్మహత్య. 2016 ఆగస్టు 16న రామకృష్ణారెడ్డి ఇదే కుకనూరుపల్లిలో సూసైడ్ చేసుకుంటే, ఆ తర్వాత దుబ్బాకకు చెందిన చిట్టిబాబు అనే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇలాగే సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ 2 ఆత్మహత్యలకు కారణం ఉన్నతాధికారుల వేధింపులే అని ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే కుకనూరుపల్లి పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభాకర్ బంధువులు కూడా ఉన్నతాధికారుల వేధింపులే కారణమని చెప్తున్నారు. 10 రోజుల సెలవుల తర్వాత వారం రోజుల క్రితమే ప్రభాకర్ రెడ్డి విధుల్లోకి వచ్చారు. ఈ మధ్య ప్రభాకర్ రెడ్డి భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి భార్య అక్కడే ఉంది. భార్య డెలివరీ కోసం లీవ్ పెట్టిన ప్రభాకర్ రెడ్డి కుకనూరుపల్లిలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో ఒక్కడే ఉన్నాడు. ఈ సమయంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలోనూ ప్రభాకర్ రెడ్డి నెల రోజులు సెలవులు పెట్టారని, అధికారుల వేధింపులు తట్టుకోలేకనే సెలవు మీద బయటకు వెళ్లారని సమాచారం. 2 రోజుల క్రితం సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన ఉన్నతాధికారులు కుకనూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యటించారు. ఆ తర్వాతే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది. అధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా? 2 రోజుల క్రితం కుకనూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యటించిన అధికారులకు ప్రభాకర్ రెడ్డికి మధ్య ఏదైనా జరిగిందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి మృతదేహం అతను ఆత్మహత్యకు పాల్పడ్డ క్వార్టర్స్లోనే ఉంది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ వచ్చిన తర్వాతే డెడ్ బాడీని తీయనిస్తామంటూ స్థానికులు చెబుతున్నారు. 10 నెలల్లో 2 సబ్ ఇన్స్పెక్టర్లు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. పది నెలల తర్వాత అదే పోలీస్ స్టేషన్లో, అదే క్వార్టర్, అదే గదిలో మరో ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుకనూరుపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారు. 10 నెలల క్రితం సరిగ్గా ఇదే పోలీస్ స్టేషన్లో, ఇదే క్వార్టర్లో, ఇదే గదిలో సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి కూడా తన రివాల్వర్తో కాల్చుకుని ప్రాణం తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా అదే ప్లేస్లో ప్రాణాలకు తీసుకోవడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఉన్నతాధికారుల వేధింపులే ప్రభాకర్ రెడ్డి మరణానికి కారణమని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి 2012 బ్యాచ్కు చెందిన ఎస్ఐ. స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు. 10 నెలల క్రితం రామకృష్ణారెడ్డి చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ప్రభాకర్ రెడ్డి విధులు చేపట్టారు. కానీ 10 నెలలు తిరక్క ముందే రామకృష్ణారెడ్డిలాగే ప్రభాకర్ రెడ్డి కూడా ప్రాణాలు తీసుకున్నాడు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికీ ఇది 3వ ఆత్మహత్య. 2016 ఆగస్టు 16న రామకృష్ణారెడ్డి ఇదే కుకనూరుపల్లిలో సూసైడ్ చేసుకుంటే, ఆ తర్వాత దుబ్బాకకు చెందిన చిట్టిబాబు అనే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇలాగే సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ 2 ఆత్మహత్యలకు కారణం ఉన్నతాధికారుల వేధింపులే అని ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే కుకనూరుపల్లి పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభాకర్ బంధువులు కూడా ఉన్నతాధికారుల వేధింపులే కారణమని చెబుతున్నారు. 10 రోజుల సెలవుల తర్వాత వారం రోజుల క్రితమే ప్రభాకర్ రెడ్డి విధుల్లోకి వచ్చారు.
ఈ మధ్య ప్రభాకర్ రెడ్డి భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి భార్య అక్కడే ఉంది. భార్య డెలివరీ కోసం లీవ్ పెట్టిన ప్రభాకర్ రెడ్డి కుకనూర్పల్లిలో ఉన్న పోలీస్ క్వార్టర్స్లో ఒక్కడే ఉన్నాడు. ఈ సమయంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలోనూ ప్రభాకర్ రెడ్డి నెల రోజులు సెలవులు పెట్టారని, అధికారుల వేధింపులు తట్టుకోలేకనే సెలవు మీద బయటకు వెళ్లారని సమాచారం. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మరణంతో అతని స్వగ్రామం టంగుటూరులో విషాదం నెలకొంది. ఉన్నట్టుండి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితమే ప్రభాకర్ రెడ్డి భార్య ఓ పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అంతలోనే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం టంగుటూరులో ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి మరణానికి సంబంధించి గ్రామస్తులు స్థానికులు ఏమంటున్నారు చూద్దాం. ఈ గ్రామం నుండి ఎస్ఐగా చేస్తున్న సిద్దిపేట మండలం కుకునూర్పల్లిలో ఎస్ఐగా పనిచేస్తాడు. ఇలాంటి ఆత్మహత్యకు పాల్పడడం, అలాంటి చేసుకోకూడదు. అది చిన్నతనంలో వాళ్ళ నాన్న 3 years ఉండగానే చాలా చనిపోయిండు హెల్పరు కరెంట్ షాక్ తోటి. అప్పటి నుండి చదువుకుంటూ కానిస్టేబుల్ నుండి ఎస్ఐ స్థానం కొట్టాలని చేసుకొని వెళ్ళిండు. అలాంటి ఆత్మహత్య చేసుకోవడం అయితే ఊహించని విషయం అనేది. ఇతను ఎస్ఐ అయినా కానీ మా ఊళ్ళో ఏంటంటే ఒక ఎస్ఐ ఉన్నాడని ఒక ఊరుకు గౌరవంగా ఉండేది. ఎవరికి తోటి ఏమాలంటే వెళ్ళి ఉండదు. ఎలాంటి అయినా మంచి వ్యక్తి, ఊర్లో కూడా అలాంటి మంచి పేరు ఉన్న వ్యక్తే. మాకు ఒక ఊరు ఎస్ఐ ఉన్నాడని ఒక ధీమాతోటి మా ఊరు కూడా చాలా గౌరవపడ్డది. ఇలాంటి విషయం అనేంత వరకు చాలా నిరాకరణం చెందుతుంది.